హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాళ మార్నింగ్ నుంచి పని చాలా ఎక్కువ ఉందండి. అందువల్ల ఏంటంటే వీడియో తీసి అప్లోడ్ చేయడానికి కూడా టైం కుదరలేదు. సరే ఈవినింగ్ వ్లాగ్ పెడదాంలే అని చెప్పి ఇప్పుడైతే టైం 4:30 నుంచి నేను పనులైతే స్టార్ట్ చేయడం మొదలుపెట్టానండి. ఎందుకు అంటే ఇప్పుడు 6 అయిందనుకోండి కరెంట్ పోతుంది. పట్టాల్సిన నీళ్ళన్నీ ఫుల్గా అయితే పట్టేశాను. ఈలోపు చిన్ను పడుకున్నాడు. బట్టలు కూడా ఇంకా ఉతకలేదనమాట. ఇప్పుడు నానబెట్టాను, ఉతికితే నైట్కి అయితే ఉతుకుతాను మావి. ఇంకా చిన్ను పడుకున్న గ్యాప్లోనే ఈలోపు కిందకొచ్చి వాకిలి తుడిచేసుకొని తోమాల్సిన గిన్నెలన్నీ బయట వేసేసాను. అనుకున్నాను లేదో బాబాయ్ అయితే లేచాడండి. ఇంకా వాడికి కొన్ని వాటర్ తాగించేసి కిందకైతే తీసుకొచ్చేసాను. ఇంకా ఫస్ట్ వంటగది హాలు అన్నీ శుభ్రంగా మళ్ళించేసుకున్నాను. అత్తయ్య వాళ్ళవి కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా అలా మడత పెట్టేశాను. ఇంకా మాకైతే ఈవినింగ్ ఇడ్లీ వేసుకుందాంలే అని చెప్పి నేను మార్నింగ్ ఇడ్లీ వేసిన పాత్ర అలా ఉంచేసాను అనమాట. ఇంకా సరే ఇప్పుడు చిన్నుకు కూడా వేద్దాం కదా అని చెప్పి శుభ్రంగా అయితే తోమేశాను. ఇడ్లీకి ఇందులో క్లాత్లు వేసి వేస్తారు మా అత్తయ్య. ఇంకా అవి కూడా బ్రష్ కొట్టేసి వాష్ చేసేసానండి. వైట్ క్లాత్లు అయితే కట్ చేసి పెట్టాలి. ఇంకా చిన్నుకి ఇడ్లీ వేయడం కోసము క్యారెట్ అయితే తురుముకుంటున్నాను. క్యారెట్ వేసి పెట్టి చాలా రోజులు అవుతుందనమాట. మొన్న ఎవరో ఒక వీడియోలో అడిగారనమాట, మీ చిన్నుని చూపించండి అని. ఇదిగోండి మా చిన్ను. ఒకవేళ సంకతి దింపామనుకోండి కిందకి రోడ్డు ఎక్కేస్తున్నాడు అనమాట. లేదంటే వెనకాల తోటలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా పక్కనేమో ఇప్పుడు కొత్తగా వరి అయితే వేశారు, అందులో వెళ్ళి పడిపోతాడేమో బురదలో అని భయం. మొన్న అలాగే పడిపోయాడు, అందుకే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.